హాయ్, వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావుని. ఒక అచ్చెన్నాయుడిని, రఘురామకృష్ణరాజుని, త్రిపులార్ని, కొల్లు రవీందర్ని, పట్టాభిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఎంతోమందికి రాక్షస పాలన, ఆ రోజు రాక్షస పాలన చేసిన మీరు నేర్పిందే ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడేమో తెలియదు, కానీ ఇది యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్గా లీగల్గా చేస్తున్నాడు. మీరు ఒక మతం నుంచి మీరు చెప్పింది, మీకు ఎవరు వెళ్ళొద్దని తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళొద్దని చెప్పలేదండి. కనీసం మీరు ఈరోజు మాత్రం ఎందుకో ప్రిపేర్ అయ్యి బాగా చదువుకొని వచ్చినారా, లేకుంటే పేపర్ చూసుకొని మీరంతా మీరు ఎవరు అంటే ఇంటి దగ్గర ఉన్న పేపర్ రాకపోతే బాగా చదువుకుంటారు తెలియదు, కానీ ఈరోజు మాత్రం బాగా చెప్పారు. అది ఏంటి అర్థం కావట్లేదు. ఎందుకు ఒకరోజు అంటే ఒక్కోసారి మాట్లాడితే తెలియదు జగన్. అయితే బాగా గమనించండి, ఏ దేశంలో ఉన్నాము, ఎక్కడున్నామంటే మీకు భారతదేశంలో ఉండడానికి ఏమాత్రం ఇష్టం లేదు, కానీ మీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మీరు కొన్ని లక్షల కోట్లు కాదు కదా, వంద లక్షల కోట్లు సంపాదించుకున్నా, ఎన్ని బిలియన్ల కోట్లు సంపాదించుకున్నా, ట్రిలియన్ కోట్లు సంపాదించుకున్నా, ఇండియా వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు మీకు లేదు. ఎందుకంటే 11 ఛార్జ్ షీట్లో మీరు ముద్దాయి. గమనించండి, ఏం మాట్లాడి జగన్ చూద్దాం ఒకసారి. రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తా ఉంది. దేవుడి దగ్గరికి వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడను. ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు నోటీసులు ఇవ్వడం. నోటీసులో ఏమని రాస్తారు? మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేవుడిని దర్శించుకునేందుకు వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, ఆ కార్యక్రమంలో ఎవరు పాలు పంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని నోటీసులు ఇస్తా ఉన్నాడు. ఏ ప్రపంచంలో ఉండం? రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా. ఒక మాజీ ముఖ్యమంత్రి మీతో పాటు ఈ దేశంలో కొన్ని వందల మంది మాజీ ముఖ్యమంత్రులు అయినారు, రాష్ట్రపతులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, మాజీ ప్రధానమంత్రి ఉన్నారు. అది గొప్ప కాదండి. మిమ్మల్ని ఆ రోజు ఎన్నుకున్నారా, ఏం జరిగిందా, మీరు ముఖ్యమంత్రి అయినారు. మీరు రాక్షస పాలన 2019 నుండి 2024 వరకు ఏం చేసిరు, ఎంతమంది అరెస్ట్ చేసిరు, ఏమైంది అన్నీ అందరికి తెలుసు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే కొత్తగా జగన్మోహన్ ఏదో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది అన్నమాట. అంటే అబ్బా ఏదో చెప్పాలనుకుంటున్నారని. ఒకసారి బాగా ఆలోచించండి, రాక్షస పాలన ఎక్కడి నుండి వచ్చింది, 2019 నుండి 2024 వరకు ఏ పాలన జరిగింది, ఇప్పుడు ఏ పాలన జరుగుతుంది, అసలు ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది దీనికి. మీరు ఎంక్వైరీ చేసుకోండి, దమ్ముంటే మా మీద ఎటువంటి తప్పు లేదు, మేము ఎటువంటి తప్పు చేయలేదు అని ఒక మాట చెప్పి మీరు దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్ర వెళ్తానని దర్శనం చేసుకున్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చి, ఎస్ నేను మీ వెంకటేశ్వరం నమ్ముతున్నాను, నేను ముఖ్యమంత్రిగా అప్పుడు నాకు కోర్టు ఇచ్చిందేమో వెళ్ళడానికి, ఇప్పుడు మీరు ఒప్పుకోవట్లేదు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను ఇక్కడ సంతకం పెట్టి వెళ్తున్నాను ఒక మాట అంటే అయిపోయింది. మీరు వెళ్ళండి, ఈ సిట్ దర్యాప్తులు ఏం తేలితో తెలుస్తుంది. తర్వాత అక్కడ ఎవరెవరు వస్తారు, తర్వాత సిబిఐకి వెళ్తారా, సిబిఐకి వెళ్ళమంటారా? మీరు మీ చిన్నాన్న కేసులో సిబిఐకి ఫస్ట్ వెళ్ళమని చెప్పి మీరు అడిగిర్రు. తర్వాత సిబిఐలో వస్తే మీ ఊర్లో అసలు అవినాష్ రెడ్డి ఈరోజు అరెస్ట్ చేయలేదు, కడపలోకి రానివ్వలేదు. మరి ఆ రోజు సిబిఐ మీరు భయపడ్డారు, ఈరోజు ఎందుకు మరి అడుగుతున్నారు? అంటే ఊరికి అడుగుతున్నారు. అవన్నీ సిబిఐ కంపల్సరీ తర్వాత వేస్తారు సిట్ దర్యాప్తు రాకపోతే. ఒకసారి బాగా ఆలోచించండి. ఈ రాక్షస పాలన అంటుంటే అందరూ వాడేదే దెయ్యాలు వేదాలు వర్లిస్తున్నట్టుగా ఏదో ఉంటుంది అక్కడ. కాబట్టి ఇంకొకసారి కొంచెం మీ వెనక ముందు ఎవరైతే మీకు స్క్రిప్ట్ ఇస్తున్నారో మాట్లాడుతున్నారో మీ రాజకీయ జీవితం అన్నారు కదా, నాకు తెలిసి మీ రాజకీయ జీవితం ఎప్పుడు నుండి రాజకీయాలు ఉన్నారో తెలియదు, కానీ ఇంట్లో రాజకీయం ఉంది, మరి మీది ఎప్పుడు ఉన్నారో తెలియదు. ఆ రాజకీయ జీవితంలోన ఏం మాట్లాడాలో కూడా మీరు పక్క వాళ్ళని అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే పేపర్ చదవచ్చు. పేపర్ చదవకుండా, పేపర్ చూడకుండా మాట్లాడి ఒక ఊరు వెళ్ళాము, ఆ ఊర్లో సమస్యలు ఏంటి, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా చేశారు, ఒక ఎంపీగా చేశారు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. ఒక జిల్లాలో ఈ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో మీకు ఎందుకంటే పాదయాత్ర కూడా చేశారు, మీకు తెలియాలి. అసలు పేపర్ కాదు కదా, కనీసం ఎప్పుడు కూడా చూడకుండా మీరు మాట్లాడగలరు, ఆ సమస్యల మీద అవగాహన ఉంటాయి. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది మీ నాలెడ్జ్, ఎందుకు లేదు? ఒకసారి బాగా ఆలోచించండి. నాకు ఒక విషయం తెలిసింది, కొంతమంది చెప్తారన్నమాట, మాకు తెలిసిందంటే బాగా కావాల్సిన వాళ్ళందరూ కూడా జరిగింది. వాళ్ళకి తెలియకుండా ఏదో ట్యాబ్లెట్ ఇస్తే అంత మర్చిపోయి మళ్ళీ వాళ్ళు మాట్లాడడం కూడా రాదంట. ఏదేదో గమ్మత్తుగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి మతిమరుపు రావాలని కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తారని నాకు బాగా కావాల్సిన కూడా చెప్పడం జరిగింది.
ఇదేదైనా మరి జగన్ మీద ఏదో ప్రయోగం చేసిర్రా అని కొంచెం సందేహం ఉంది. కొంచెం అది కూడా ఒకసారి మీరు మళ్ళీ మీ అమ్మగారితోటి మీ సిస్టర్ తోటి అందరితో కలిసి ఉంటే వాళ్ళు ఇలాంటివన్నీ ఒకసారి డాక్టర్ చూపిస్తారేమో. ఒకసారి ఈ పర్యవేక్షణ తేలితే ఒకసారి చూడండి, అది మీ హెల్త్ కూడా మంచిదేమో ఒకసారి ఆలోచించండి. నేను మీ దండపాటి కోటేశ్వర, అందరికీ నమస్కారం.